సరిపోతా శనివారంలో ఇప్పుడు అన్నదమ్ముళ్ళు అంటే ఆస్తియే కాదు అస్థికులు కూడా పంచుకోవాలి అప్పుడే ఆస్తి కూడా వస్తది అంటూ ఒక కండిషన్స్ తో కూడిన స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవ బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. 4 రోజుల కింద మా నాయన చచ్చిపోయింది సార్. మా నాయన కోరిక ఏంటంటే అస్థికలు తీసుకుపోయి ఒక దాంట్లో కలుపురా అని చెప్పిండు. ఇక మా బాబు ఫోన్ చేద్దాం ఏడున్నాడేమో. హలో బా చెప్పురా నాయన చచ్చిపోయింది కదా మన 4 రోజుల కింద. మళ్ళీ వచ్చిండా చూడమా చూడరా బావా మళ్ళీ వచ్చిందంటాడేంది మళ్ళీ వచ్చి చెప్పు కరెక్ట్ చెప్పేదిరా బావా మన 4 రోజుల కింద చచ్చిపోయింది కదా మన నాయన అస్థికలు తీసుకుపోయారా కలపాలి. ఇంటికి నువ్వు ఇంటికి రా. వస్తానా రెండో బావుకి మాట్లాడు వాడు ముందే తిక్కలోడు ఏటో మాట్లాడుతాడు. మీరు డైల్ చేసిన నెంబర్ నెలసరి అయిపోయింది దయచేసి 250 రీఛార్జ్ చేయండి. సక్సెస్ అయింది. ఏం సక్సెస్ అయింది? 250 రూపాయలు రీఛార్జ్ చేయమన్నాడు. ఒరే వాడు మిమిక్రీ చేస్తారా నాయన వాడు సాయి వన్సన్ వచ్చిందా? సాయి వన్సన్ వచ్చింది. వాడు ప్రతిసారి 250 అట్లా కొట్టించుకుంటాడు. ఫోన్ చేస్తా. హలో బాగుంది ఇవో మన నాయన ఉన్నాడు కదా ఇప్పుడు 4 మన అస్థికలు తీసుకొని చెరువులో కలపాలి. ఇంటికాడికి రా. సరే ఎత్తానుంది వస్తాడు. చేయనికి పిలిచినావురా? చేయనికి కాదు రద్దు కూర్చో. బర్లకు పాలు తీసుకుని వచ్చినాను అంత ఆగమని చెప్తావు. పోంతి బర్లదేముంది అదే నాయన ఎట్లు ఉండేటోడే. వీధిలో పోతా అంటే అందరు బయటకు వచ్చి చూసేటోళ్ళు. ఊర్లో కత్తే ఎస్ఐ చెమటలు పట్టించిండే. ఎట్లనే మొత్తం ఫ్యాన్ బంద్ చేసిన ఇంట్లేసి తాళం వేసిండు. ఒక నిమిషం వాష్రూమ్ పోయేస్తా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మీరే నా పెద్ద దిక్కు కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం మీరే చేయాలి సరేనా? సరే. అగో మాటలోనే చిన్న బావ వస్తాను. అవసరం అక్క నమస్తే మామ. మంచిగున్నావారా? ఏం అడిగి పెంచి తిరుగుంటారా? నమస్తే అన్న వచ్చిండే మొగోడు పిలేసుకోరి మొగోని పెట్టి పిలిచింది ఎందుకు మమ్మల్ని? పెద్ద మనుషులు కదా. అవును బా. మరి గారేంది లేచిపోయిన పిలుస్తావు లేచిపోయిన దాన్ని పిలుస్తావు అందరి మీద వాళ్ళతో నేర్చుకో. మరి మమ్మల్ని ఎందుకు పిలిచినావు? పోతే ఒర్రాపై పొర్రి మేము చేసాం ఏంద్రా లేచిపోయినంత మారుతాను. ఫస్ట్ దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది నేను. దీన్ని చేసుకుంటా అని చెప్పిన ఈ బయలు కొన్ని ఇచ్చి చేసిర్రు. ఇది మంచి నాటుకోడి కడక్నాథ్. ఎందుకు మాట్లాడుతున్నారా పోయేటోని? నాకు అర్థం కాదు. ఎట్లా నిలబడ్డాడు ఆగు మాట్లాడతా. నువ్వేం మాట్లాడవా? వాడు అరే చురే అన్నాడు లేచిపోయింది అంటుడు. నువ్వేమన్నావా? వాడిని మొగోని కావా? కావా అవును అన్నాడా? అరే మొగోని అన్నంత మాత్రం మొగోని కావు నువ్వు. ఈడొక అబ్బాసు ఇదొక సిమ్రాను లేచిపోయి పెళ్లి చేసుకోరు. నేను చేసుకోవాల్సిందిరా దీన్ని. ఏం చేస్తుండే? అదే గట్టిగా మాట్లాడుతున్నావేమే? పెళ్లి కానప్పుడేమో బావా నాకు బుక్కులకు పైసలు కావాలి బావా, నువ్వు ఇప్పించిన చాక్లెట్ బుక్కులో పెట్టిన బావా, మమ్మల్ని పక్కన పెట్టిన బావా అన్నావు. ఇప్పుడు ఏమైతుంది? మనం దేనికి వచ్చినాం ఏం చేస్తున్నాడు? అడు నన్ను ఏంటి రావే బుక్కులు కొనిచ్చిన అంటే ఏమన్నా అని వద్దన్న వద్దా? అరే గీడ వెంచుడు కాదు మీసాలు గీడ వెంచాలే. అంత మాట ఆడవట్లాడంటే వీడోనికి ఏడ్రాడు వీడోనికి పుట్టినరా మరి ఎవరికి తెలుసు? మంచిగున్నావా? సేమ్ నా ఫేస్ కట్టే. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఏంద్రా వాళ్ళు కొట్లాడితే చూస్తుంటావు? ఏమో అక్క ఇంటనే లేదు బావలు ఇంటనే లేరు. నెక్స్ట్ ఏందో చూసుకోవాలి. ఫోన్ చేసి ఆ పెద్ద మనుషులు ఎడదాకా వచ్చినాడు ఊరు పెద్ద మనుషులు ఉత్తూరాట వాళ్ళు రమ్మని చెప్తా. నేను ఫోన్ చేస్తా. కింద కూర్చున్నావేంది? కలెక్టర్ సాప్ వచ్చిండు పనిపిస్తాడు కూర్చున్నా. అట్లా కాదు మేమేమో అడక్క తినడం అయితే నా బర్లని నా పొలాన్ని వదిలేసి నీకోసం వస్తే మా మామగాని గురించి వీళ్ళ మొదటి ఇజ్జత్ తిప్పిస్తాను. అట్లా కాదు బా. ఒక షేర్ తెప్పి షేర్ ఇరువే. ఇగో బా ఈ స్పెషల్ నువ్వు ఇట్లా అలగొద్ది అన్నా. కాదు ఆడపత్రాజు నేను బతుకు నీ అమ్మ బొమ్మ గుమ్మడా కాల్ది మరి ఫస్ట్ కాల్ది గడ్డపోడు కాల్ది లొల్లి వాడకూర అక్క ప్రతిదీ లొల్లి. కాలేస్తుండ మా మొగుడి మీద. పోంతి బావ అట్లా ఉన్నాడు చూడండి కానీ పోనీ ఏం చేస్తాం ఇట్లా
ఏం లేదు అందరికి ఒకటేసారి చెప్తున్నాను నాయన ఈ అస్థికలు కలపమని చెప్పి నాయన చెప్పిండు ఇక ఏమున్నా కానీ అల్లులే కలుపుతారని చెప్పి అప్పట్లో అన్నాడంట నాయన మీరే ఎవరో పెద్ద మంది చేసుకొని మీరు వచ్చి ఎవరైనా కలుపురు ఇక సరేనా పెద్ద ఎవరంటే ఇక అన్ననే పెద్ద బావనే కాబట్టి బాదా ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన నేను పెద్దోని అయిపోయినా లేకపోతే పెద్దోని కాదు ఆడతానా ఇప్పుడు నువ్వే ఇంటి పెద్ద కాబట్టి నువ్వే అస్థికలు నువ్వు కలిపితే అయిపోతుంది సరేనా నేను కలుపుడు వాళ్ళకి ఇష్టం లేదు ఆడ ఎట్లా చూస్తాను చూడిగో మామ ఇక్కడ పెడుతున్నాయి కాలు మొక్తానివి నేను కలుతా నాకేమిచ్చింది అయ్యా ఏమిచ్చిందంటే పిల్లనిచ్చింది కానీ వాళ్ళకు కూడా ఇచ్చిన పిల్ల వాళ్ళని కలుపుతాను ఈ భావన అడుగు ఈ భావన నువ్వే కలపాలి కలుపు బా నేను కలపాలి నువ్వే కలపాలి ఇప్పుడు కోరుకున్న దాన్ని చేసుకునేమో ఈడు ఒక పెద్ద సాయి కిరణం అది లయలేక ఫీల్ అవుతుంది తొలిసారి నిన్ను డాన్స్ చేసి నన్ను మొత్తం ఎంత ఆగం చేసినది నేను చేస్తారా పెద్ద మనసు చేసుకుని నువ్వే కలుపు అయిపోతా కదా అది పెద్ద మనసు కాదు పెద్ద మనసు నాది నడిపి మనసు చిన్న మనసు పని అడుగు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నువ్వు కలుపు కలుపుతాడు మనం కలుపుతాం బరాబర్ కలుపుతామని చెప్పు కలుపుతాం సరేనా మీరే కలుపుతారు బా కల్తానుడు మాట కాదు ఎవడైనా చెప్తాడు చెప్తాము అన్నిటికీ నిలబడాలి మంచైనా చెడ్డైనా ఏదైనా నిలబడాలి తప్పు మాట్లాడు నిలబడతామని నిలబడతాం అసికలు కలిపి చూద్దాం అందరం కలిసి పోదాం సరేనా ఒక టైం అయింది సమయంలో వీళ్ళేంది ఇప్పుడు వస్తున్నారు ఏందన్నా ఇప్పుడు వచ్చిర్రు ఏమ్రా మర్చిపోయిలా అట్లా కాదు అట్లా కాదే మళ్ళీ తర్వాత చిత్తం అయ్యా 10 లక్షలు అప్పు చేసేయండు చేసిండు 5 లక్షలు వడ్డైంది 15 సంవత్సరాలు అవుతాను అవునన్నా మరి పైసలు ఇయ్యరా ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అస్థికలు కలుపుతున్నాం షాచక్కడ నుంచి మాట్లాడుతున్నావు ఏమైంది సరిగ్గా చెప్పు మా నాయన ఉన్నాడు కదా 10 లక్షలు అప్పు చేసిండు దానికి వడ్డీ 5 లక్షలు ఏంటంట మొత్తం కలిపి 15 లక్షలు కట్టుమంటుండు కట్టాలి మరి తీసుకున్నప్పుడు కట్టాలి పెద్దవాడైనా చిన్నవాడైనా కట్టాలి ఎవరు తీసుకుని పెద్దరికం ఈ లవ్ బర్డ్స్ తీసుకున్నాయి లవ్ బర్డ్స్ అడుగు ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా కడతాము బరాబర్ ఎంత రే ఎంత 15 లక్షలు 15 లక్షలు కాకపోతే అరే 20 లక్షలు కడతాం ఇజ్జత్ పోతుంది నాది ఊర్లో మొత్తం నువ్వు లేకపోయినావు నీ తను 20 లక్షలు లేకపోతే ఎట్లా చూసుకుంటారా నన్ను కడతా అని చెప్పురా 20 లక్షలు 20 లక్షలు కడతా అని చెప్పు ఎదవ ఎట్టకారాలు వద్దు చెప్తా ఎందుకు కడతారా నేను ఎందుకు ఒక్క నిమిషం బావ నాయన చంపినది నాయన లోపల ఇంకోటి ఉంది ఇది కాదు ఒరిజినల్ కాదు ఇది లోపల ఉందా ఇంకోటి ఉంది కాదు బావా ఇప్పుడు పెద్దరికం నేను ఎందుకు కడతారా నువ్వు పెద్దరికం తీసుకున్నావు నేను ఎందుకు కడతారా కొడుకులు పెట్టాలి మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు అరే అదే నన్ను లేపుకోపోయింది సిగ్గు సరం లేదు నేను పోయే ముందుకై కొడుకున్నారు దానికి బిడ్డ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆహా ఓహో మన పోకముందు లవ్లేమా తిరగలే పార్కులు ఎవరిని కూర్చుండే మర్యాద కూడా చెప్తున్నా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వాడు హుట్టాలంటే ఏంది గలీజ్గా ఓహో ఇప్పుడు అటు ఇటు నా దగ్గరకు వస్తున్నారా మీరు అసలు నీకు దీనికి ఎప్పుడో విడాకులు ఇద్దాం అనుకున్నాను నేను ఇప్పటి నుంచి చెప్తాను ఇంటికి పంపించిన అనుకో నీ దౌడలు వలుతుంది అని అస్తకాలు కొడైకినాల కలుపుదాం గాలతో చేత కాదని చెప్పినా నీకు నువ్వే కలుపు అంటే ఆడంతా బద్లాం చేసి నా గల్ల పట్టుకొని నా చేను పట్టుకొని అని చూసేంత వరకు నువ్వు చేస్తాను అట్లా కాదు నువ్వు కలిపితే అయిపోతా కదా నేను కలుపుతారా ఇంత బద్లాం చేసినాక ఆస్తికలు వెనకాల పెట్టిన వాడికి చేస్తాడనే నాకు కుండ మార్చి ఇంకోకుండా పెట్టిన లేకపోతే కాలి పిల్లి మామ బరదాలు అయిపోతుండే నువ్వే కలిపి ఫస్ట్ 200 రీఛార్జ్ టాక్టైమ్ అయిపోయింది రైట్ పోయి లెఫ్ట్ కొట్టురి తూప్రాన్ చెరువు వస్తుంది అప్పుడే మీ అయ్యని తీసుకోవాలి కలుపురి ఇంకొకసారి మా ఇంటికి వచ్చి చెప్పుతో నువ్వు నడివే నడు మళ్ళీ ఇంకొకసారి తమ్ముడు అంటే జబ్బడాలు వలుగుతాయి ఎక్కడ అక్కడ పోతే మా పైసలు ఎవరు కడతాడు అప్పు ఎవరినైనా విలువ కానీ చుట్టాలని విలువతాయి దేనికి దండం పెడతాయి చుట్టరికం చల్లకుండా జడ్జెస్ కామెంట్స్ శివాజీ గారు బాగుంది సదా చాలా బాగా చేశారు అందరూ అద్భుతం సూపర్ దయా గారు అందరూ వాళ్ళకిచ్చిన వాళ్ళ రోల్స్ బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ దయా గారు స్కోర్స్ సో జడ్జెస్ సూపర్ సదామ్ అండ్ యాదవ్ రాజుకి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20